తోటకూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కట్ట తోటకూర, ఉల్లిపాయలు, టమాటో, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, సాల్ట్, ఆయిల్ కూడా. ముందుగా మనం కట్ చేసిన ఉల్లిపాయలు, వెల్లుల్లి మిక్సీ జార్లో యాడ్ చేద్దాం. అందులో కాస్త జీరా, కారం పొడి యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకుందాం. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసి పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. దాంట్లోనే వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఒక చిన్న టమాటో కూడా యాడ్ చేశాను. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న కారం కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను. పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకుందాం. టమాటో సాఫ్ట్గా కుక్ అయింది. అలానే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. లిడ్ క్లోజ్ చేసుకుందాం ఇంకాసేపు. చూసారుగా ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేద్దాం. ఉల్లికారం తోటకూరకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేద్దాం. కాస్త సాల్ట్ యాడ్ చేద్దాం టేస్ట్కి తగినంతగా. కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకుందాం. కలుపుకుందాం మరోసారి. ఇప్పుడు అందులో మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కుక్ అయింది తోటకూర కూడా మంచిగా. ఇంకా సర్వ్ చేసేసుకోవడం. ఎంతో టేస్టీ అయిన తోటకూర ఉల్లికారం రెడీ. చపాతీతో అయినా అన్నంతో అయినా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.